అమ్మాయి కన్నీళ్లు టేబుల్పై పడగానే ఒక ఈగ అది చూసి ఆ కన్నీళ్లతో ఏదో రాయడం మొదలుపెడుతుంది. అమ్మాయి ఇది చూసి ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే ఆ ఈగ ఆ కన్నీళ్లతో తన పేరు రాసింది. ఇప్పుడు తన ప్రియుడి పునర్జన్మ ఈగ రూపంలో జరిగిందని ఆమె నమ్మలేకపోయింది. ఆమె నిర్ధారించుకోవడానికి దాన్ని చేతిలోకి తీసుకుని అడుగుతుంది, "నువ్వు నా ప్రియుడివా?" ఇది విని ఈగ తన తల ఊపుతుంది. ఇప్పుడు అమ్మాయి అతని మరణం గురించి అడగ్గా ఈగ ఆ అమ్మాయి బాస్ వైపుకు వేలు చూపిస్తుంది. ఇది విని ఇప్పుడు ఆమె తన ప్రియుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ ఈగకు శిక్షనివ్వడం మొదలుపెడుతుంది. ఆమె ముందుగా ఆ మనిషి చర్మాన్ని చించివేయటానికి దాని చేతికి ఒక ఆయుధాన్ని అమరుస్తుంది. అంతేకాకుండా విషపూరితమైన గ్యాస్ నుండి రక్షించుకోవడానికి ఆ అమ్మాయి దానికొక ప్రత్యేక మాస్క్ను కూడా తయారుచేసి ఇస్తుంది. ఇలా చాలా రోజుల కఠోర శిక్షణ తర్వాత ఆ ఈగ అతనిని చంపడానికి సిద్ధమవుతుంది. అందువలన ఇప్పుడు అది ఆ మనిషి ఇంటికి వచ్చి తన శరీరానికి ఉన్న ఆయుధాల ద్వారా రకరకాలుగా అతన్ని హింసించడం మొదలుపెడుతుంది. ఒకసారి అయితే అది ఆ మనిషి సిగరెట్తో అతని మంచంపై కూడా నిప్పు పెడుతుంది. కాని అదృష్టవశాత్తు ఆ మనిషి తప్పించుకుంటాడు. ఇప్పుడు ఈగ నుండి విముక్తి పొందడానికి ఆ మనిషి టేబుల్పై విషం పోస్తాడు. కాని ఈగ అతని వలలో చిక్కుకోకుండా దానికి బదులుగా ఆ విషమంతా ఆ మనిషి డ్రింకులోనే వేస్తుంది. ఇటువైపు ఆ మనిషికి ఈ విషయం తెలిసేలోపే చాలా ఆలస్యమైపోయింది.